హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో ఉన్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు వి ప్రకాష్ గారు. సో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అద్భుతంగా విశ్లేషించే విశ్లేషకులు. సో మరి వారిని అడిగి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి, వాటి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత. ఎస్ ఎస్. రైట్. ఫోర్త్ సిటీని రద్దు చేస్తామని ఇవాళ హరీష్ రావు గారు చెప్పారు, అదొక సంచలనం. మొన్న హైడ్రాని రద్దు చేద్దామని కేసీఆర్ గారు అన్నారు. ఏం జరుగుతుంది సార్? అంటే ఈ సంస్థలు ఇప్పుడు ఫోర్త్ సిటీ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, లేకుంటే అక్కడ చేస్తున్న పనులు కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే, ఈ ఫార్మా దానికి తెలంగాణ అనేది ఒక క్యాపిటల్గా మారింది చేయాలని. సో 20,000 ఎకరాలు సేకరించి ఒక అద్భుతమైన ప్లాన్ చేశాడు ఆయన. ఏంటంటే ఈ సిటీ మధ్యలో అక్కడ పొల్యూషన్ వెదజల్లే వాటన్నిటిని కూడా అక్కడ తీసుకొచ్చి, లేదా కొత్తగా వచ్చే వాటిని కూడా అక్కడ తీసుకొచ్చి, వీళ్ళు సరిగా చేయట్లేదు పొల్యూషన్ కంట్రోల్. ఈటీపీస్ అని, ఎస్టీపీస్ అని ఉంటాయి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వీటిల్లో ఏంటంటే స్విచ్ ఆన్ చేసిందంటే కరెంట్ ఛార్జీలు బాగా వస్తాయి, రోజుకు లక్షల్లో వస్తాయి. ఓకే. అయితే వాళ్ళు ఆ డబ్బులు సేవ్ చేసుకోవడానికి అది చేయకుండా వీటిని ట్యాంకర్లలో నింపి మూసీలో పోయడము, లేకుంటే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. లేదా భూగర్భంలోనే బోర్వెల్స్ వేసి అలా నింపుతూ ఉంటారు. ప్రజల సంక్షేమం అనేది ఈ ఇండస్ట్రియలిస్ట్లకు ఎందుకు పడుతుంది? వాళ్ళు అనుకుంటారు ఏమనుంటే మాకు అపోలో ఉంది, ఇంకో హాస్పిటల్ ఉంది, కాపాడుతారు మమ్మల్ని, డబ్బులు ఉన్నాయి మా దగ్గర. అంటే పేదోళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పశువులు చచ్చిపోతూ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనమే గవర్నమెంట్ పక్షాన చైనా పోయినప్పుడు వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు ఈ పొల్యూషన్ అనేది ఆయన చూసి వచ్చాడు. ముఖ్యమంత్రి అయినాక 1 ఇయర్ లోపే పోయింది ఆయన చైనాకు. అయితే అవి చూసి వచ్చిన తర్వాత అట్లాంటిది ఇక్కడ ఎందుకు చేయకూడదు, వాళ్ళ ఆఫీసర్లను కూడా చాలా దేశాలకు పంపించి ఒక అద్భుతమైన ఫార్మాసిటీని పొల్యూషన్ లేకుండా ఇంటిగ్రేట్ చేసి గవర్నమెంటే ఆ పొల్యూషన్ బాధ్యతను తీసుకునేటట్టు వీళ్ళే నడపాలి డెడికేటెడ్గా, దానికి పెద్ద ఈటీపీస్ అండ్ ఇవి ఏర్పాటు చేసి. అయితే అదంతా డ్రీమ్ అంతా చెల్లాచెదరైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ల్యాండ్స్ కొన్నారు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది. చాలా గ్రామాలలో 13,000 ఎకరాల వరకు గవర్నమెంట్ తీసేసుకున్నది, ఇంకో 7,000 ఎకరాలు డిస్ప్యూట్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చి దాన్ని రియల్ ఎస్టేట్గా మారుస్తానంటాడు. కాబట్టి హరీష్ రావు అయినా, కేసీఆర్ గారు అయినా, ఆయన కూడా ఒక కామెంట్ చేశాడు. అప్పుడు ఫోర్త్ సిటీలో ఒక సెమినార్ జరిగింది కదా, పెద్దది, ఇంటర్నేషనల్. అది జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశాడు ఫోర్త్ సిటీ మీద. ఏదో ఆయన ప్రాస కలిసేటట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ఫోర్త్ సిటీ మీద అప్పుడే ఆయన మాట్లాడాడు. దాన్ని హరీష్ రావు గారు అమెరికాలో అడిగినప్పుడు చెప్పినట్టున్నాడు. బట్ అదొక ఫోర్త్ సిటీ ముసుగులో జరుగుతున్నది ఏంటంటే ఆ ఫార్మా భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మార్చే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు జర్నలిస్టులకు అక్కడ డబ్బు ఇస్తా అన్నాడు. అంటే ఇక మాట్లాడొద్దని, జర్నలిస్టులకు ఇస్తే వాళ్ళు మాట్లాడరు. ఓకే. అంటే జర్నలిస్టులకు ఏదలుచుకుంటే ఇక జాగలే లేవా? ఆయన ఫోర్త్ సిటీలోనే ఇస్తాను, బహుశా రేపు మాపో క్యాబినెట్ లో తీర్మానం కూడా చేయబోతున్నారు. మంచిదే, జర్నలిస్టులకు భూములు వస్తే మంచిదే. రెండవది, ఫోర్త్ సిటీ ఉన్నా లేకున్నా ఆడ వర్త్ ఉంటుంది. ఇప్పుడు రేపు ఒకవేళ ఫార్మాసిటీ వచ్చింది అనుకో, పొల్యూషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి అవి ఆ వర్తే ఉంటాయి, అవి కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఏది ఏమైనా అది చాలా కాలంగా జర్నలిస్టులు ఈ డిమాండ్ పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు దాకా కూడా పోయినా కూడా ఫలితం దక్కలేదు. కాబట్టి వాళ్ళకు ప్లాట్స్ ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే అది. కానీ అంత మాత్రాన జర్నలిస్టులు ఈయన చేసే దందాలను అయితే క్షమిస్తారని నేను అనుకోవట్లేదు. దేని దానికే ఉంటుంది. జర్నలిస్టుల స్థలాలు అనేది 20 ఏళ్ల డిమాండ్ వైఎస్ కాలం నుంచి నడుస్తా ఉంది. కాబట్టి దాన్ని వదలుచుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్స్లోనే ఇదివరకు ఏదైతే మార్క్ చేశారో ఆ ప్లేస్లలోనే ఇవ్వచ్చు. ప్రభుత్వమే దానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆంక్షలు పెట్టిందో దాన్ని ఓవర్కమ్ కావడానికి కావాల్సిన పద్ధతిలో ఆ జీవోలను కానీ వాటిని కానీ విడుదల చేసి అనుకుంటే చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ముడిపెట్టడం అనేది కొంత ఇబ్బందికరమైనా కూడా, ఎక్కడిచ్చినా కూడా వెంటనే ఆ డిసిషన్ తీసుకుంటే మంచిది. రెండవది ఏంటంటే హైడ్రా విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే హైడ్రాలో మంచి ఎంత ఉందో చెడు అంత. కొన్ని ఒత్తిళ్ళ వల్లనో లేకపోతే ఇంకో కారణం వల్లనో చాలామంది నిరాశలను చేయడం, చాలా ఇబ్బందుల పాలు చేయడము. నిజంగానే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్రమించినలాంటే కాదు, అన్ని రకాల పేపర్స్తోని బాజాప్తా సేల్ డీడ్స్, రిజిస్ట్రేషన్స్,
అట్లా చాలా మంది పేదల ఉసురు అయితే తలుగుతుంది. అది అది ఉంది, ఆ బాధ అయితే ఉన్నది. చాలా మంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కూడా ట్రస్ట్ భూములు అనేటివి ట్రస్ట్గా ఉండాలి. అవును. బట్ కోర్టు ఏమన్నది, మీరేం చేసిండ్రు అప్పుడు? ఒక్కొక్కటి బహుళ అంతస్తుల భవనాలు కడుతుంటే మీరు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, డ్రైనేజ్ ఇచ్చారు, రోడ్లు వేసారు. ఇప్పుడు వచ్చి ఇది ఇల్లీగల్ అంటే ఎట్లా? కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ ట్రస్ట్ వాళ్ళకు వేరే కాడ జాగా కొనియండి, మంచి వర్త్ ఉన్న జాగా కొనియండి, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి దగ్గర పెనాల్టీ కలెక్ట్ చేయండి తీసుకొని వాళ్ళకి అని ఒక డిసిషన్ ఇచ్చింది. మంచి డెసిషన్. కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ డిసిషన్ ఇచ్చింది. అట్లా మనం కూలగొట్టడం అనేది పరిష్కారం కాదు. నేను ఒక మాట అంట బిఎస్, సార్, మేస్త్రీలు కూలగొడతారా లేకుంటే నిర్మాణం చేస్తారా? నిర్మాణం. మరి గుంపు మేస్త్రి అని చెప్పుకునే ముఖ్యమంత్రి కూలగొడితే ఎట్లా నిర్మాణం చేయాలి? అదే కదా. కూలగొట్టడానికి డోజర్లు ఉంటాయి, అవును. మేస్త్రీలు అవసరం లేదు. అవసరం లేదు. మేస్త్రీలు ఏంటంటే ఇటుకని పేర్చి ఇల్లు కడతారు. కాబట్టి ఆ మేస్త్రి అనే పదాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సార్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి సార్? విధ్వంసం సృష్టిస్తుంది అంటే రెండు జాతీయ పార్టీల సభ్యత్వం కంటే వీటిలో ఎక్కువ సభ్యత్వం. అంటే యూత్ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చిందా సార్? వచ్చింది. అయితే ఆ ఫ్రస్ట్రేషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. దాన్ని ఏదో ఒక రకంగా అది బయటికి ఎక్స్పోజ్ అయింది. కాక్రోచ్ ఇప్పుడు ఇది పాలకులకు ఒక పెద్ద హెచ్చరిక. యూత్ అసహనం అనేది ఈ స్థాయికి తారాస్థాయికి పోయింది. ఓకే. వీళ్ళు అనుకుంటే మనల్ని 5 రోజులలో పాత్ర పెట్టగలుగుతారు అనే ఒక భయము, ఒక వణుకు అనేది పుట్టించగలిగారు ఒక చిన్న ఎఫర్ట్తోని. అంటే సోషల్ మీడియా కూడా ఏ స్థాయిలో ఇవాళ పనిచేస్తుందని చెప్పడానికి ఈ మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోజుకు ఒక 2 మిలియన్లు ఇట్లా జాయిన్ కావడం. మనకు లైవ్ ఎగ్జాంపుల్ విజయ్ని గెలిపించిన దానిలో జెన్జీ రోల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మార్పు కోరుకుంటున్నారు. కానీ పార్టీలన్నీ కూడా ఏంటంటే ఏమాత్రం మినహాయింపులు లేకుండా పాత పద్ధతిలో, మూస పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడం, నువ్వు ఇట్లా అన్నావు అంటే నువ్వు ఇట్లా అన్నావు, నన్ను ఎందుకు అంటున్నావు అంటే నన్ను ఎందుకు అన్నావు, ఇట్లాంటి మాటలతోని జంజీకి ఒక అసహ్యాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా సమాజం ఏమో చాలా అడ్వాన్స్ అవుతున్నది టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా, మీడియా పరంగా. బట్ రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా చౌదరి చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ కాలం నాటి పరిస్థితులతోనే వాళ్ళు అదే పద్ధతిలో మూసలో ఎదుగుతున్నారు. అయితే ఇది ఒక కనువిప్పు కావాలి. ఈ జంజీ ఉద్యమం అనేది, ఈ కాక్రోచ్ అనేది నథింగ్ బట్ జంజీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ మాట అన్నాడు కాబట్టి ఆ పేరు పెట్టారు. బట్ జనం లోపల, ఆ జంజీ లోపల ఉన్న అసంతృప్తికి, వాళ్ళు కోరుకుంటున్న మార్పుకు ఇది ఒక ప్రతీకలాగా చూడాలి. సార్, నేపాల్, బంగ్లాదేశ్లో లాగా మన దగ్గర వచ్చే అవకాశం ఉందా సార్? ఇదేమైందంటే ఇది ఒక పెద్ద దేశం అయింది, అవి చిన్నవి. నేపాల్ అయినా, బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక అయినా. ఇప్పుడు ఒక హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ప్రభుత్వాన్ని తలకిందులు చేయాలంటే జంజీతో సాధ్యమవుతుంది. కానీ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాలంటే ఇట్లాంటి ఎఫర్ట్స్ ఉపయోగపడతాయి. డెఫినెట్గా ఇప్పుడు దీన్ని కనుక ఎవరైనా ముందుండి మా యూత్ లీడర్షిప్, ఒకటి అస్సాం గణపరిషత్ లాగా, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లాగా అట్లా కనుక వచ్చుంటే డెఫినెట్గా భారతదేశ వ్యాప్తంగా ఒక పెను సంచలనం. కానీ ఒక హోప్ అయితే క్రియేట్ అయింది కాక్రోచ్ పార్టీ వల్ల. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో భద్రంగా ఉండబోతుంది, వాళ్ళు ఏమి పట్టించుకోకుండా లేరు, మాకెందుకు అని ఏది వదిలిపెట్టారు. ఖచ్చితంగా అంటే శ్రీశ్రీ గారి పాట గుర్తొస్తుంది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో యువకులు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, పోనీయని పాత యుగపు పోకడలు సహించరు, అంతకుముందు తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అన్న శ్రీశ్రీ ఇటువంటి ఒక నవ యువకులకు లాల్ సలాం చెప్పాడు. అంటే అటువంటి ఒక యంగ్ జనరేషన్, ఆ పావన నవజీవన బృందావన నిర్మాతలుగా ఈ కాక్రోచ్ నిర్వాహకులు కావచ్చు, అందులో ఉన్న సభ్యులు కావచ్చు, వారు ఎదగాలని కోరుకుందాం. వండర్ఫుల్ సార్. అయితే మరి ఇదేమో కేజ్రీవాల్ నాడు దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. స్పాంటేనియస్గా వచ్చినాయి, వీటి వెనకాల ఎవరు ఉండరు. అంతేనా? కాకపోతే కేజ్రీవాల్కి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉండేనో అతనే దీనికి ఆద్యుడైండు. బట్ ఆయన ఒక్కనే ఎఫర్ట్ అని, అంటే పిల్లికి ఎవరు గంట కడతారు అంటారు కదా, ఆయన గంట కట్టిండు తప్ప అందరూ ఆయన కోసం రాలేదు, లేకుంటే కేజ్రీవాల్కు ఆయనే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని రాలేదు. ఎందుకంటే ఆయన ఒక ఇగ్నైట్ చేయగలిగాడు, అంటుకున్నది కార్చిచ్చులాగా మండిపోతున్నారు. ఎవరు లేరు, దీని వెనకాల ఎవరు ఉండదు. దీని వెనకాల ఒక అసహనం ఉంది, ఒక
బాధ ఉంది, ఒక కోపం ఉంది, ఒక ఆవేశం ఉంది, ఒక మార్పు కోసం పోరాడాలనే ఒక తపన కనబడ్డది. ఇవి పాలక పార్టీలను గజగజ వణికిస్తున్నాయి. సూపర్. బట్ వీళ్ళు మారతారా? లేకుంటే వాళ్ళని మార్చమంటారా అనేది ప్రజలు ఆలోచించాలి. ఓకే. రైట్ సార్. సో చూశారు కదా అద్భుతమైన విశ్లేషణ వి ప్రకాష్ గారిది. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.